మనకు ఆ హోటల్ బాస్ పడతమంచాల హోటల్ కరెక్ట్. ఇక్కడ రోజు అక్కడ రోజు ఉందాం లేదా? ఎక్కడికి? సినిమా హీరో రవితేజ్ వచ్చాడు, ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి వెళ్తున్నాడు. రవితేజ అందరికి ఇస్తారు, ఆగండి, కంగారు పడదు. ఆయన ఒకసారి మన హోటల్ రూమ్ రమ్మని. ఆయన రాడు బాస్, హీరో, సినిమా హీరో. మనం ఎక్కడికి వెళ్దాం బాస్? వెళ్దాం బాస్. అలాగే బాస్. మన దగ్గర పుస్తకాలు ఈ 1000 రూపాయలు పెడతాడు. ఏం కదా అందరికి ఇస్తారు. ఏంట్రా సినిమా వాళ్ళంటే అంత ఊపు ఉంటుందా? సినిమా హీరో అంటే ఇవాళ జనంలో దేవుడి కన్నా వాళ్ళకే క్రేజ్ ఎక్కువరా. రవితేజ దగ్గర డబ్బు ఎంత ఉంటుందిరా? ఎంత ఉంటుందో 25 లక్షలు. మరి మన దగ్గర ఎంత ఉందిరా? 100 కోట్లు. సారీ సార్, 97 crores 60 lakhs. రై, ఎన్ని కోట్లు ఖర్చైనా పర్వాలేదురా, రవితేజనే హీరోగా పెట్టి సినిమా తీయాలరా. నువ్వు కూర్చొని ఉంటే అతన్ని నీ ముందు నిలబడి యాక్ట్ చేయాలరా. అయినా మన డబ్బులతో అతన్ని హీరోగా పెట్టి సినిమా తీయడం ఏంట్రా? రై రై, నువ్వే మన సినిమాలో హీరోగా యాక్ట్ చేయాలి. చిరంజీవి గారి అబ్బాయిని మొన్నే కదా పూరి జగన్ అప్పచెప్పాను. నాగ చైతన్య అంటే నాగార్జున గారి అబ్బాయి. అబ్బాయి అసలు కుదరదు. ఆ బ్యానర్ కి రాజమౌళినో రాఘవేంద్రరావు గారినో ఫిక్స్ చేస్తాను. బాలయ్య గారి అబ్బాయి మరీ బాలుడయ్యా. నో 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 నో. ఏం చేస్తాం, తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలే కరువైపోయారు. మళ్ళీ మాట్లాడతాను. వచ్చింది సినిమా ఛాన్స్, ఇంకా వేసేయి మీరు డోసు. వారేమి ఫేసు అచ్చ హీరోలా ఉంది బాసు. బాబు, మా వాణ్ణి హీరోని చేస్తావా? చేస్తావా? టాలెంట్ ని టాలీవుడ్ కి పరిచయం చేయడమే నా జీవితాశయం. కాకపోతే మంచి నిర్మాతలు దొరకాలి. మాకు నిర్మాతలు ఎందుకయ్యా, మేమే సొంతంగా సినిమా తీస్తాం. వెరీ గుడ్, తెలివైన స్టెప్. నాయుడు గారి అబ్బాయి వెంకీ, నాగేశ్వరరావు గారి అబ్బాయి నాగిని, అరవింద్ గారి అబ్బాయి బన్నీని వాళ్లే సొంతంగా ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. బయట ప్రొడ్యూసర్లు అయితే కాంప్రమైజ్ అయిపోయి చుట్టేస్తారు. మా వాడిని చుట్టేస్తే నేను పెట్టాక చుట్టేనిస్తానా? ఎంత ఖర్చైనా సరే సెట్లేసి షార్ట్ కో ఫారిన్ కంట్రీలో సినిమా తీస్తే ఇండస్ట్రీ షేక్ అయిపోతుంది. నేను హీరో అంటే నమ్మొచ్చా? నమ్మద్దు. నిన్ను నమ్మద్దు, నన్ను, వీణ్ణి, దీన్ని, డబ్బుని దేన్ని నమ్మద్దు. కథ నమ్ము. కదే మన హీరో. అయితే నాకొద్దు, మావాడు హీరో అయితేనే సినిమా తీస్తా. అబ్బాయి, ఈ కథలో వీరేనయ్యా హీరో. అలాంటి కథనే తయారు చేయొచ్చు కదా. ఆల్రెడీ ఉంది కదా. అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్ కోసం తయారు చేసింది. మరి ఎందుకని తీయలేదు? హీరోకి బాగా స్టామినా ఉండాలి, నటన పిండాలి. మా వాడు రోజు పిండేవాడు. అయితే ఇంకే, సాయంత్రమే రేట్ అని పిలుద్దాం. గుడ్ మార్నింగ్ బాబు. నమస్తే. ఎవరొచ్చారా చూడు. ఇతనే నేను చెప్పిన #1 స్టోరీ రైటర్, పేరు హిట్లర్. హిట్లరా? అదేం పేరు? ఏది తీసినా హిట్ అవ్వాలని పేరులోనే హిట్లర్ పెట్టుకున్నాను. ఈయన మన హీరో. ఈయన ఇతని కోసమే నా కథ పుట్టింది. ఈయన నేను ఎక్స్పెక్ట్ చేశా. నా కథ కోసమే ఇతను పుట్టినట్టుంటాడే. అబ్బా, మొహం ఎంత అందంగా ఉంది. కబుర్లాపి కజ్జప్. ఏం టైమింగ్ సెన్స్ అండి. హీరో అంటే ఇలా ఉండాలంటే ఇలాగా. కథ కథ. జనాలు టికెట్ కొనుక్కొని థియేటర్లోకి వెళ్ళి కూర్చోగానే లేచింది. ఏం లేచింది? తెరా. అప్పుడు పడ్డాయి. ఏం పడ్డాయి? టైటిల్స్. దేశపోకి, దేశముదుల్లోని దేశ, పోకిర్లోని పోకిరి, రెండూ కలిపి సూపర్ హిట్. కళ్ళు చెదిరేలా గ్రాఫిక్స్. ఆకాశం చీలింది, భూమి బద్దలైంది, అందులో నుంచి ఒకటి లేచింది. బాబు గారి పేరేంటి? కైలాసం. తల్లి చూడండి. లాస్. కైలాష్ బాబు. పేరుకు ముందు ఒక స్టార్ కావాలి. మెగా స్టార్. కరెక్ట్. చిరంజీవి. పవర్ స్టార్. అవును. పవన్ కళ్యాణ్. రేజింగ్ స్టార్. అల్లు అర్జున్. రెబల్ స్టార్. ప్రభాస్. సూపర్ స్టార్. రజనీకాంత్. ముసలాళ్ళ దాకా ఎంతో ఇష్టంగా ఇంత హ్యాండ్సమ్ హీరోకి అదిరిపోయే హీరోయిన్ కావాలి. అనుష్క.
మనకంటే హైట్ ఎక్కువ. చార్మి మనకంత డాన్స్ రాదు. ఆల్టర్నేటివ్ ఎవరున్నారు? ఇలియానా. ఇలియానా వద్దు కానీ నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని పెడదాం. బాబు గారు ఫస్ట్ పిక్చర్ కి హీరోని రికమెండ్ చేస్తున్నారంటే ఈ సినిమా షోలేలాగా ఆడితే ఉంటది. కథ చెప్పు. కథ మొదలైంది. బోరున వర్షం. 9 నెలల కడుపుతో శ్రీదేవి పరిగెడుతుంది. ఏ శ్రీదేవి? ఏ శ్రీదేవి? శ్రీదేవి తెలియదు ఎవరు నువ్వు? హక్కు చాటు పింద తడిసే ఆ శ్రీదేవి ఉరుములు మెరుపులు కేకలతో పెద్ద దేవాలయం లోపలికి ఎంటర్ అయింది. ₹1 అవుద్ది అవుద్ది. డెలివరీ అయింది. కట్ చేస్తే బొడ్డా కాదు బిడ్డ. అమ్మా అందంగా ఉండే ఆ బాబే మన అమ్మ కైలాష్ శ్రీదేవి బాబు. బాగున్నావమ్మా? నేను హైదరాబాద్ నుంచి మాణిక్యాన్ని మాట్లాడుతాను. ఏం లేదు, వచ్చే నెల తెలుగు సినిమాలో తల్లిగా యాక్ట్ చేయాలమ్మా. తల్లిగా అంటే హీరోకి పెద్ద వయసు ఏం లేదమ్మా. హీరో కొత్త కుర్రాడు, 16 ఏళ్ళు అంతే. 16. హీరో పేరు 5 స్టార్ కైలాస్ అమ్మా. పేరు బాగుందా? థ్యాంక్స్ అమ్మా. ఆ బోని అడిగని చెప్పమ్మా. అడ్వాన్స్ పంపించేస్తాను. ఓకే, థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. లక్కీ ఫీల్ అవుతుంది. శ్రీదేవి ఓకే అంది. అలా మన హీరో మన కైలాష్ బాబు ఇంత చొక్కా ఇంత నిక్కరేసుకొని కాన్వెంట్కి వెళ్ళాడు. హీరోయిన్ కూడా అదే డ్రెస్ వేసుకొని కాన్వెంట్కి వెళ్ళింది. గట్టి తక్కువ నా కాలు తిరుగుతాయి. సైకిల్ దిగండి. జాట్ జాట్ జాట్. అలా కొన్నాళ్ళ తర్వాత హీరో వస్తున్నాడు, హీరోయిన్ కూడా వస్తుంది. అలా వస్తూ 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 ఒకరికొకరు చూసుకోకుండా అలా మిస్ అయిపోయారు. జనాల్లో టెన్షన్. అప్పుడు ఏ రెహమాన్ தம்பி ஹைதராபாத்ல நான் மாணிக்கம் பேசுறேன். தமிழ் ஒண்ணுமில்ல, ஒரு தெலுங்கு படத்துக்கு மியூசிக் அடிக்கணும். என்ன రజనీకాంత్ శివాజీయా? ఇది అంతకన్నా పెద్ద పటం. పెద్ద పటం. హీరో చిన్న అలా పటం పెద్దది. రెహమాన్ నీ మ్యూజిక్ అడుగును. అడుగును. ఓకేవా? నువ్వు చెప్పు. ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకున్నారు. కైలాష్ బాబుని చూసి హీరోయిన్ స్లో మోషన్ లో బాబు అని వస్తుంటే ఈ కాలు రైల్వే ట్రాక్ లో ఇరుక్కుపోయింది. ఎంత లాగినా రాదు. మధ్యలో హీరోయిన్, అటొక ట్రైన్ ఇటొక ట్రైన్. మధ్యలో హీరోయిన్, అటొక ట్రైన్ ఇటొక ట్రైన్. మా తాతలు లిక్కర్లు వేసుకునేటప్పుడు సీను హీరో వస్తాడు, హీరోయిన్ రక్షిస్తాడు. ఇంతేగా? ఇత్తేలే గాని అదే మీరు చెప్పింది కరెక్ట్ కాదు. దిస్ ఈస్ టోటలీ డిఫరెంట్ కాన్సెప్ట్. చెప్పు. అప్పుడు మన కైలాష్ బాబు 2 ట్రైన్లని 2 చేతులతో ఇలా ఆడు హారన్ కొడతాడు. మీరు చేతులు తీయద్దు. ఇలాంటి సీన్ తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్ లో, హాలీవుడ్ లో కూడా లేదు. సూపర్ హిట్. క్యారీ ఆన్. స్టోరీ కన్ఫర్మ్. తర్వాత ఏం జరిగింది? హీరోయిన్ పడిపోయింది ట్రైన్ కింద. నువ్వు ఇలా పక్క నుంచో. ఏం జరిగింది? కైలాష్ బాబు లవ్ లో పడిపోయింది. నేను మీకు చెప్పొచ్చా? నేను మీకు చెప్పొచ్చా? అయితే ముందు మీరే చెప్పండి. ముందు మీరే చెప్పండి. అయితే చెప్పేస్తున్నా. వినేస్తున్నా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. అంటే మీరు ఇద్దరిని లవ్ చేస్తున్నారా? ఐ లవ్ యూ టూ అంటే ఆ టూ కాదు, మరి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని. తర్వాత మీకు హీరోయిన్ కి అదేమైనా హీరోయిన్ జబ్బా? కాదు, ఇద్దరికి సాంగ్ సెట్ లో సాంగ్ అయిపోయింది. అలా సాంగ్ అయిపోయిన తర్వాత అసలు ట్విస్ట్ ఇక్కడ ఉంది. ఇక్కడ కాదు, స్క్రీన్ మీద మీ ఇద్దరు పాడుకోవటం. హీరోయిన్ నన్ను చూసాడు అంతే. అమ్మాయికి వేరే సంబంధం ఫిక్స్ చేశాడు. ఆ హీరోయిన్ ఏడుస్తూ హీరో దగ్గరికి వచ్చింది. మా అన్నయ్యలు నాకు మ్యారేజ్ ఫిక్స్ చేశారు. నా కోసం 2 ట్రైన్లు ఆపావు. మన ప్రేమ కోసం ఈ పెళ్లి ఆపలేవా? అలా మన హీరోయిన్ ఇంటికి వెళ్ళి హీరోయిన్ అన్నయ్యని పెళ్లి కొప్పించాడు.
హీరోయిన్ అన్నయ్య ఎవరో తెలుసా? ఎవరు? పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవా? ఆయన నయ్యగా ఒప్పుకుంటాడా? అన్నయ్య సినిమాలోనే యాక్ట్ చేసినప్పుడు హీరోయిన్ కన్నయ్య యాక్ట్ చేయలేడా? అరవింద్ గారు నేను సార్ మాణిక్యాన్ని మాట్లాడుతున్నాను. నమస్కారం నమస్కారం. చిరంజీవి గారు అదే బావ గారు ఓ రోజు కావాల్సి వస్తుంది, స్పెషల్ అపియరెన్స్. ఓకే థ్యాంక్ యూ. చిరంజీవి గారు ఓకే. అలా చిరంజీవి అన్నయ్య మీ ఇద్దరికి పెళ్లి చేసి హనీమూన్కి పంపించారు. హీరో హీరోయిన్ అలా సరదాగా మాడుకుంటూ కొండ మీద వెళ్తుంటే అనుకోకుండా అన్ఫార్చునేట్లీ హీరో జర్రని కాలు జారాడు. అలా జారిపోతూ లటక్కని ఒక ఆకుని పట్టుకున్నాడు. ఎనీ టైం తెగిపోవచ్చు. హీరో హీరోయిన్ ఆకు, హీరోయిన్ టెన్షన్, హీరోలో టెన్షన్, హీరోయిన్ ఆకు, హీరోయిన్ ఆకు, హీరో. అప్పుడు హీరోయిన్ బయట విసిరి పైకి లాగింది, ఇంతేగా? బయట కామన్, తాళి తెప్పింది, ఇలా వేసింది. అంతే. 6 మీటర్లు 6 మీటర్లు 60 మీటర్లు 666 మీటర్లు ఆంజనేయ తోకల అలా సాగుతూనే పోతుంది. సరిగ్గా ఆకు దిగి హీరో పడిపోయే టైంలో లటుక్కని ఆ తాళి పట్టుకున్నాడు. హీరోయిన్ లాగుతుంది, హీరో పైకి వస్తాడు. హీరోయిన్ లాగుతుంది, హీరో పైకి వస్తాడు. అదే సమయంలో పసుపుతాడు పుట్టుక్కని దగ్గర. ఏమి లాగడమయ్యా? తాళి ఎక్కడైనా పెరుగుతుందా? ఎక్స్పెక్ట్ చేసే ఈ పాయింట్ అడుగుతామని. ప్రపంచంలో ఏ తాడుకు లేని మహిమ పసుపు తాడుకుంది. అది 1947 నుంచి కన్నమ్మ, సావిత్రి, జయసుధ, సౌందర్య, ఊహ. సక్సెస్ఫుల్ ఫార్ములా. సినిమా ఆడినంత కాలం ఏడుస్తూనే ఉంటారు. ఎవరు? లేడీస్. 1 ఇయర్ పిక్చర్ క్యారియర్. హీరో పైకి వస్తుండగా అమ్మంతగా తాడు తెగిపోయింది. హీరో పడిపోయాడేమనుకున్నాడు, కానీ లక్కీగా పళ్ళ టిల్టప్ చేస్తే హీరోయిన్ చేయి పట్టుకునింది. అలా లాగింది లాగింది, హీరో పైకి వచ్చాడు. అమ్మంతగా కౌగిలించుకున్నాడు. అలా హీరోయిన్ హీరోని కాపాడింది. ఇదేం కదా, ఇందులో విలనే లేడు. డ్రైవర్ అయినా భలే చెప్పావురా. ఇట్రా ఇట్రా ఇట్రా. ఇక్కడి నుంచి స్టోరీ అంతా విలన్ మీదే. విలన్ హీరోయిన్ చూశాడు, లవ్ లో పడ్డాడు, హీరోయిన్ కిడ్నాప్ చేశాడు, డెల్ల పాడేశాడు. మన హీరో విలన్ డెల్లోకి డైనమిక్ గా ఎంట్రీ ఇచ్చాడు. విలన్ గన్ను తీశాడు, మన హీరో కాల్తో తల్లి గన్ను కింద పడిపోయింది. హీరోయిన్ కి టెన్షన్, హీరోకి టెన్షన్. గన్ను అక్కడ ఉంది, ఇంకేముంది? హీరోయిన్ తాళి తీసి గన్ను మీద విసిరేసి లాగేస్తుంది, ఇంతేగా? నువ్వు ఆగిరా, మీరు చెప్పండి సార్. మీరు షూర్ చెప్పండి. మన హీరో కాలెత్తాడు, లేసి తీశాడు, గన్ను మీద లటక్కనేసాడు, గన్ను సరా లాగాడు. బాబు విలన్ చచ్చిపోయాడు, శుభంకాలు పడిపోయింది, లేవండి. నాకు ఈ కథ కాదు. కష్టం, చాలా కష్టం. 1 ఇయర్ ఆడుతుంది అనుకున్నాను, చాలా కష్టం. ఏం ఆడదా? 2 ఇయర్స్ ఆడుతుంది. క్లైమాక్స్ చాలా క్లైమాక్స్. ఎంత ఖర్చైనా పర్లేదు, మనం ఈ సినిమా తీయాలి. ఆ మాట మీద ఉండు. నువ్వు అర్జెంటుగా వాడికి 50 లక్షలు కొట్టు, లేకపోతే కదా వేరే వాడికి అమ్మేస్తాడు. సార్, ఇక్కడ నుంచి మాణిక్యం గారు ఎంత అడుగుతంత ఇచ్చేయి. అది కాదు సార్, నాకు ఇదంతా చెప్పింది ఇచ్చేయి. ఓకే సార్. ఇంకా నిన్నెవ్వరు ఆపలేరు. More flowing this time. Great shot to come. Smash that back with a square. What a stroke! Goodness me! There's a sweeper out there. It is quite a long boundary, and he had no jump. Well, was it an edge? Was he's walking? Ayo, out